Hi guys, welcome back to my channel. So ఈ వీడియో thumbnail చూస్తే మీకు అర్థమైపోయిండొచ్చు. yes నేను బిగ్ బాస్ 8 3 వీక్స్ రివ్యూ అనేది చేద్దాం అనుకుంటున్నా. పర్సనల్ ఒపీనియన్ ఇట్లుంది ఒక్కొక్క కంటెస్టెంట్ మీద అనేది చెప్దాం అనుకున్నా. సీజన్ 1 నుంచి రెగ్యులర్ గా చూస్తూ వస్తున్నాను, ఏ సీజన్ మిస్ చేయలేదు. ఓటీటీ కూడా చూసిన అనమాట. బిగ్ బాస్ సీజన్ 5 అయిపోయిన తర్వాత ఓటీటీ వచ్చింది, అది కూడా చూసిన. అండ్ లైవ్ అనేది స్టార్ట్ అయింది. బిగ్ బాస్ సీజన్ 5 నుంచి స్టార్ట్ అయింది అనుకుంటా, 4 వరకు లేకుండే. సో ఆ లైవ్ అనేది కూడా చూస్తుండే. ఎంత పిచ్చి అంటే తింటున్నప్పుడు అదే, వర్క్ చేస్తున్నప్పుడు అదే, వండుతున్నప్పుడు అదే, మొత్తం ఇంకా అది సపరేట్ స్క్రీన్ అనేది దానికి ఉంటుంది. ఆ ఫోన్ అనేది పక్కన పెట్టేస్తాను లైవ్ చూసుకుంటూ. ఇంకోటి ఏంటంటే నేను రివ్యూస్ ఫాలో అవుతుండే. బిగ్ బాస్ సీజన్ 4 నుంచి చాలా మంది రివ్యూవర్స్ ఉంటుండే కదా, సో నేను అది కూడా ఫాలో అవుతుండే. అది కాకుండా ఎపిసోడ్కి ట్రోల్స్ వస్తాయి కదా, అది కూడా చూస్తుండే. అంటే నేను బేసిక్గా ఏది మిస్ చేయకపోతుండే. అటు లైవ్ చూడడము, ఇటు ట్రోలింగ్ చూడడము, తర్వాత రివ్యూస్ చూడడము. ఆ రివ్యూస్ చూసినప్పుడు ఎట్లా అనిపిస్తున్నానంటే, అరే నాకు ఈ పాయింట్లో ఇది అనిపించింది కదా, వాళ్ళకు కూడా అదే అనిపించిందా అని. ఎట్లా అని మా మమ్మీ కూడా, ఏం చూస్తావే అది, ఇప్పుడు నైట్ చూస్తావు, పొద్దున చూస్తావు, ట్రోలింగ్ చూస్తావు, అన్నీ చూస్తావా అన్నట్టు ఉంటుండే మా ఇంట్లో. ఈ సీజన్కి ఏమైందంటే, మేము కరెక్ట్గా సీజన్ ఎయిర్ అవుతున్నప్పుడు ట్రిప్లో ఉన్నాం, మేము చూడలేదు. సో సరే చూడలేదు కదా, వదిలేద్దాము, ఏం చూస్తాంలే, లైట్లే అనేసి అనుకున్నా. అంటే తెలిసిన వాళ్ళు కూడా ఎవరు లేరు, విష్ణు, ప్రియ, ఇంకా అదేంటి అభయ్, ఇద్దరు ముగ్గురు తప్పితే ఇంకా తెలిసిన వాళ్ళు కూడా ఎవరు లేరు, ఏం చూస్తాంలే అన్నట్టు అనుకున్నా. అటు ఇన్స్టాగ్రామ్లో అదే, ఇటు యూట్యూబ్ ఓపెన్ చేసిన దాని గురించే ట్రోలింగ్లు, రివ్యూలు, అట్లా జరుగుతుంది ఇట్లా జరుగుతుంది అనేసరికి ఇంకా మేము ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తాం. బేసిక్గా ఈ బిగ్ బాస్ చూసే బ్యాచ్ మేమందరం డిస్కస్ చేస్తాం. మరి ఇట్లా అవుతుంది, ఇది చూసినావా, ఆమె అట్లా చేసింది, వీడు ఇట్లా చేసిండు అని మొత్తం డిస్కస్ చేస్తుండే. గుర్తున్నట్టు అనిపిస్తుండే, ఏదో మిస్ అవుతున్నా, ఏదో చూడాలి, చేయాలి అన్నట్టు. ఆ 2 వీక్స్ మాత్రం ఒకటేసారి చూసేసిన అన్ని. లాస్ట్ వీక్ నుంచి రెగ్యులర్ గా చూస్తున్నా. ఇప్పుడు కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ నేను యష్మి గురించి చెప్పిన. షీ సో ప్రెటీ. ఫస్ట్ చూసినప్పుడు ఆమె గేమ్ అసలు ఏంది బ్రో, ఏమి ఇంత పూనకం వచ్చినట్టు ఎందుకు ఆడుతుంది, అసలు ఎగబడిపోయి ఇంకా కొంతమంది ఉంటారు కదా, అంటే ఇంకా చింపేయాలి, పీకేయాలి, నరికేయాలి అన్నట్టు చేస్తుంది టాస్క్ రాగానే. బట్ ఇప్పుడు అంటే 3 వీక్స్ వరకు చూసిన తర్వాత తను చాలా కామ్ అయిపోయింది. అంత పూనకం రావడం అనేది లేదు ఇప్పుడు నచ్చుతుంది, మంచిగా అనిపిస్తుంది చూస్తుంటే తన గేమ్ వైజ్. కానీ ప్రేరణ కూడా స్టార్టింగ్లో చూస్తే యష్మి వెనకాలనే తిరుగుతుండే. అంటే ఆమె చెప్పినట్టు అంటే కూర్చో లేవంటే లేవన్నట్టు ఉంటుండే ఆమె. అంటే ఇండివిజువల్ గేమ్ ఆమెకు లేదా అనిపించింది. ఇప్పుడు ఆమె కూడా కొంచెం ఫైట్ చేయొచ్చులే, అంటే ఫైట్ చేస్తుంది. గేమ్స్ ఉన్న, టాస్క్స్ ఉన్నట్లు కూర్చొని మెల్ల ముద్దపప్పులాగా కూర్చోకుండా మంచిగా ఆడుతుంది. షీ గివ్స్ హర్ 100%. తర్వాత కమ్స్ అభయ్ నాకు ముందు బాగా నచ్చిండే అసలు. అంటే తన నేచర్ కానీ, తన హ్యుమానిటీ కానీ, బిహేవియర్ కానీ ఇట్లా అన్నీ మంచిగా అనిపిస్తున్నాయి. అరే బాగున్నాడు కదా, మంచిగా ఆడుతున్నాడు. అంటే ఏమైనా పాజిటివ్స్ ఉంటే పాజిటివ్స్ చెప్పడం, నెగిటివ్స్ ఉంటే నెగిటివ్స్ చెప్పడం అన్నీ చేసిండు. సో మంచిగా అనిపించింది. ఇప్పుడు బాబు దండం, అసలు నువ్వు అంతగానం చెప్పడం ఎందుకు, నీకు నచ్చకపోతే నువ్వు ఆడకరా భయ్, నువ్వు ఎందుకు ఆడతావో నాకు అర్థం కాదు. అయినా ఒక చీఫ్ అంటే చీఫ్ లాగా ఉండాలి, కానీ నువ్వు అట్లా సన్నగా కూర్చుండిపోయి నువ్వు సైడ్కి అట్లా కూర్చుంటే నీ క్లాన్ మెంబర్సే మంచిగా ఆడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆ ప్రేరణ యష్మి ఇచ్చినంత ఎఫర్ట్స్ నువ్వు దాంట్లో 1% కూడా పెట్టలేవు అసలు అభయ్. అందుకని అనుకుంటాను ఇంకా కోటింగ్ కూడా బాగానే పడింది అండ్ మీరు వెళ్ళిపోతున్నారని కూడా మాకు తెలిసింది. నెక్స్ట్ పృథ్వీ అన్న, ఈయన కూడా పూనకమే వస్తుంది అసలు. టాస్క్ అనగానే ఏదో నిజంగా చంద్రముఖి లోపల కూర్చున్నట్టు ఏదో ఫుల్ రేజ్ వస్తుంది. హీ లూజెస్ హిస్ వర్డ్స్, అసలు కంట్రోల్ ఉండడు. నిఖిల్ ఆ సోనియా వెనకాల ఎందుకు తిరుగుతాడో అర్థం కాదు. మళ్ళీ ఏంటంటే ఆమె ఇట్లా చేయమంటుంది. లైవ్ కూడా చూసినా కాబట్టి నేను చెప్తున్నా, ఎందుకురా ఆమె అట్లా అంటది అంటే, నేను సిగరెట్లు మానేయమంటది, అట్లా మానేయమంటది అంట. ఇంత మాట్లాడతారు, మళ్ళీ పోయి హగ్గులు ఇచ్చుకుంటారు. మీరు ఈ హగ్గు కార్యక్రమాలు ఏందో అస్సలు అర్థమే కాదు. ఎందుకు అంతగానం హగ్గులు ఇస్తారో. మణికంఠకైతే దీని గురించి బాగానే పడ్డది. అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు నీకు అంత ర్యాపో లేనప్పుడు నువ్వు కొంచెం దూరం ఉండి మాట్లాడుకోవచ్చు కదా. ఇంకా ప్రతిసారి పోయి హగ్గు చేసుకోవడం ఎందుకు, నార్మల్గా మాట్లాడు, అర్థం అయిపోతుంది. బేసిక్గా నువ్వు హగ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు, మాట్లాడడానికి వెళ్ళినప్పుడు, ఒకరి దగ్గరికి పర్సన్ దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళ బిహేవియర్ని బట్టి నీకు అర్థం అయిపోవాలి. ఇఫ్ దే ఆర్ కంఫర్టబుల్ ఇనఫ్ అంటే నువ్వు అంత వెళ్ళి క్లోజ్గా మూవ్ అవ్వడానికి. నీకు అప్పుడు అర్థం కాలేదా అంటే, షీ వాజ్ వెరీ అన్కంఫర్టబుల్. అది మాకే అనిపిస్తుంది ఎందుకు ఇంతగానో హగ్ చేసుకుంటున్నాడు అని. బట్ వెరీ గుడ్, అది చూపించిండ్రు.
ఈ మణికంఠ ఏమన్నా అంటే నాకు నా పిల్లం కావాలి, నా పిల్లలు కావాలి, నా పిల్లం కావాలి, నా పిల్లలు కావాలంటే బిగ్ బాస్ ఏమైనా దాచిపెట్టిండా వాళ్ళని రూమ్లో, నువ్వు ఇట్లా కావాలనగానే తెరిపించి చేయనికే. ఇట్స్ ఓకే, ఎవ్రీ వన్ కమ్స్ విత్ దేర్ ఓన్ బ్యాగేజ్. ఇప్పుడు నువ్వు ప్రతిసారి అది చెప్తే ఇంక ఎట్లయిపోతుంది అంటే ఒకసారి వింటారు, అరే ఫోన్లే పాపం ఇంత బాధ ఉంది కదా అని అనుకుంటారు. సెకండ్ టైం అంటే మళ్ళీ కన్సోల్ చేయడానికి ట్రై చేస్తారు, వదిలే అంత ఆలోచించకు అని. నువ్వు ప్రతిసారి ఏడ్చినప్పుడల్లా నాకు అట్లా ఆ కష్టం ఉంది, నాకు ఈ కష్టం ఉంది అని అంటే అందరూ కష్టాలు పడే వచ్చిండ్రు, అందరికి ఎమోషనల్ బ్యాగేజెస్ ఉన్నాయి, వాళ్ళ పాస్ట్లు చాలా ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నీ పాస్ట్ను పక్కన పెట్టు. అంటే ఆబ్వియస్లీ దట్ మేక్స్ యూ స్ట్రాంగర్. అంటే నీకు అది కొంతమంది వీక్నెస్ కూడా అవ్వచ్చు. బట్ రిపీటెడ్లీ నువ్వు అది చెప్తుంటే జనాలకు బోర్ కొడుతుంది. నాకే ఏంది మళ్ళీ ప్రతిసారి దీని గురించి ఎందుకు మాట్లాడతాడు ఈయన, పక్కన పెట్టొచ్చు కదా అని. ఎవ్రీ ప్రాబ్లం నేనే సాల్వ్ చేయాలి అన్నట్టు బిహేవ్ చేస్తుంటాడు. నాకు అసలు అర్థం కదా మణికంఠ. బట్ స్టిల్ అంత తనకున్నా కానీ హీస్ గివింగ్ హిస్ 100%. అంతే ఇవ్వాలి, టాస్క్ ఆడాలి. ఎవరైనా వద్దు నువ్వు మళ్ళీ అంటే నీకు కష్టం అవుతుంది అని అన్నా కానీ ఐ విల్ ఫైట్ బ్యాక్, నాకు ఉంది, నేను ఫైట్ చేస్తా అన్న ఆ స్పిరిట్ ఉంది. దట్ విల్ కీప్ యూ గోయింగ్ మణికంఠ. నెక్స్ట్ విష్ణుప్రియలో అస్సలు అబ్బా అనిపించే క్యారెక్టర్ ఏంటంటే, ఇంట్లో ఈ వీకెండ్ ఎపిసోడ్ రాగానే ఓ సార్ నేను చెప్పాను వాళ్ళు వినట్లేదు అని చెప్పేసి నార్మల్గా మాట్లాడు కదా, నువ్వు ఇంట్లో ఎట్లా మాట్లాడుతూ అట్లా మాట్లాడు. సడన్గా వీకెండ్ రాగానే అట్లా ఎట్లా అంటే దట్ సైడ్ ఆఫ్ విష్ణుప్రియ కమ్స్ అనేసి అనిపిస్తుంది. అండ్ తన దగ్గర కూడా ఇంత అయ్యేదాన్ని అట్లా నువ్వు దోష ఇట్లా వేసినావు అని చెప్తుంది. నార్మల్గా ఆమె ప్రేరణ ఇట్లా వేసింది. ఇప్పుడు అదే అరే నాకు నా టీం వేరే నీ టీం వేరే, నాకు నువ్వు పడదు, నీ టీంకి నా టీంకి పడదు, మా చీఫ్ మాకు కొన్ని చెప్పిండు, మేము అది చేయాలి, మేము మీకు దోశలు వేయము అన్నప్పుడు ఎట్లా వేస్తారు? ఇట్లానే వేస్తారు. మాకు కూడా ఇంట్లో కోపం ఉన్నప్పుడు ఏమైనా చేసినప్పుడు ఇట్లానే వేస్తాం. ఆమె ఇట్ట చేసి ఇచ్చిందంట దోశ, అంత సీనే లేదు, అది కూడా చూపించిండ్రు. ఇంకెవరు నబీల్, బ్రో నువ్వు చాలా మంచిగా ఆడుతున్నావు, మంచిగా చేస్తున్నావు, అంతా చేస్తున్నావు, కానీ నీకు ఏమంటారు అప్రిసియేషన్ అనేది వస్తలేదు. యాక్చువల్గా కొంచెం అన్న నాకు సార్ పోడేది ఉండే, అంటే బాగుంది నబీల్, యూఆర్ డూయింగ్ యువర్ జాబ్ గుడ్ అనేసి అన్నుండే. కనీసం అభయలాగా అయితే లేడు. నేనేం ఆడా, నేను ఇట్లానే ఉంటా, ఏమన్నా చేసుకొని బయాస్డ్ బాసు, ఆ బాసు ఈ బాసు అనుకుంటా అయితే లేడు కదా. ఇచ్చిండు అంత ఎఫర్ట్స్ పెట్టి ఆడినప్పుడు కొంచెం అప్రిసియేషన్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో నబీల్ గురించి కూడా కొంచెం మాట్లాడితే బాగుండు అనిపించింది మొన్న ఎపిసోడ్లో. అండ్ తను కూడా నీట్గా ఉంటున్నాడు, అంటే ఎవరి దగ్గర ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడి బిచ్చింగ్ చేయక బాగున్నాడు నబీల్ కూడా. ఆదిత్య ఓం నేను షోలో ఉన్నా లేనట్టే అనిపిస్తుంది, అసలు ఏం ఆడుతున్నావో లేదా అన్నట్టే అనిపిస్తుంది. వాళ్ళని ఆపడానికి వీళ్ళని ఆపడానికే సరిపోయింది అని నా ఒపీనియన్. సీత కూడా బాగుండే అబ్బా, అంటే తనకు మంచిగా అనిపిస్తుంది, మంచిగా అని చెప్తుండే, అవన్నీ చేస్తుండే, ఓకే విషయం అనిపిస్తుంది. అండ్ నిఖిల్ నాకు ఎందుకు ఆ మాటలు వింటుంటే నాకు అఖిల్ మాట్లాడినట్టే అనిపిస్తుంది. నిఖిల్ గేమ్ వైజ్ ఈజ్ వెరీ గుడ్, హీ గివ్స్ హిస్ 100%. బట్ ఈ సోనియా వెనకాల తిరిగి ఆ హగ్గులు ఏందో రా నాయన. ఈ ప్రతి సీజన్లో ఈ హగ్గు బ్యాచ్ అనేది ఉంటుంది, ప్రతి సీజన్లో ఉంటుంది. అది రాను ఇంకా గలీజ్గా తయారవుతుంది ఈ హగ్గులు. ప్రతిసారి వెళ్ళి హగ్గు ఎందుకు ఇస్తారా నాయన అంటే. నెక్స్ట్ నైనిక కూడా నాకు చాలా మంచిగా అనిపించింది. స్టార్టింగ్లో చాలా మంచిగా ఆడుతుంది, చాలా స్పోర్టివ్ ఉంది, ఎట్లా ఆడాలో టఫ్ ఫైట్ ఇస్తుంది. చీఫ్ అవ్వగానే అసలు క్రేజీగా ఆడింది అనిపించింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళతో వీళ్ళతో నుండి వాళ్ళు ఇట్లా వీళ్ళు ఫస్ట్ అసలు బ్యాక్ బిచ్చింగ్ కూడా చేయకపోతుండే, ఏమని ఉంటే టు ద పాయింట్ ఆన్ ద ఫేస్ చెప్పేస్తుండే ఆమె. ఈ 3 వీక్స్లో ఈ కంటెస్టెంట్స్ గురించి నాకు చెప్పాలనిపించింది, చెప్పిన. సో ఈ 3 వీక్స్ చూసిన తర్వాత నాకు టాప్ 5లో వీళ్ళు ఉండాలి అనిపిస్తున్న కంటెస్టెంట్స్ యష్మి, టాప్ 1 ఈజ్ యష్మి. సీత ఈజ్ ఆల్సో గివింగ్ హర్ 100%. నిఖిల్ కూడా చాలా మంచిగా ఆడతాడు గేమ్. కొంచెం ఆ సోనియా ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటికి వచ్చి ఆమెను అంత పట్టించుకోకుండా ఆయన పని ఏదో ఆయన చూసుకొని ఆయన టాస్క్లో ఆయన ఆడితే కనుక హీఈస్ అ టఫ్ ఫైటర్. ఈ పృథ్వీ కూడా మోస్ట్లీ టాప్ 6-7లో ఉండొచ్చు నా ప్రకారంగా. సోనియా బిగ్ బాస్ ఫేవరెట్ కంటెస్టెంట్ కాబట్టి ఆమె కూడా టాప్ 5లో ఉండే ఛాన్సెస్ బాగా ఉన్నాయి. బట్ నబీల్ డెఫినెట్గా మీలో కొంతమందికైనా నా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నా. ఇఫ్ మీరు ఏదైనా ఒక పాయింట్లో అయినా నా రివ్యూస్ కానీ నా పాయింట్ నుంచి రిలేట్ అయ్యి ఉంటే please like this video and do comment below, and please do not forget to subscribe to the channel. Thank you. Bye.